ఈ మధ్యన అక్ర సంబంధాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఆడోళ్ళైనా కానీ మగోళ్ళైనా కానీ ఎందుకని అక్ర సంబంధాలు పెట్టుకుంటున్నారు? దానికి రీజన్ ఏంటి? నేను ఒక సర్వే చేశాను, అంటే నా బుర్రలో తెలుగుతో ఏదో సర్వే చేశానులే, మీకు చెప్తున్నా చూడండి. నెంబర్ 1, కొంపలో ఎంత బాగా వండి పెట్టినా కూడానే వీళ్ళకి బయట తిండంటే బాగా మరిగేసేసి బయటికి పోయేవాళ్ళు కొంతమంది. ఇంకా తర్వాత ఇంట్లో సరిగ్గా పట్టించుకోక ఆకలి కుండలేక బయటికి పోయేవాళ్ళు కొంతమంది. ఇందులో ఏ రకం మీ రకం అనేది అది మీరే చూసుకోవాలి. ఎప్పుడైనా సరే భార్య భర్తలు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే పూర్వకాలం గుర్తుపెట్టుకోండి. మీ తాతలో ఎవరైనా మామలు ఉంటే అడగండి. వాళ్ళు ఎంత పెద్ద వయసు వచ్చేసినా కూడానే మొగుడు వస్తున్నాడు అనేటప్పుడు నైట్ అయితే చాలు చీర కట్టేసుకుని స్నానం చేసేసి, అది ఎండాకాలం అనుకో అయినా కూడానే మల్లెపూలు కొనుక్కుని తలకు పెట్టేసుకుని మొగుడు కోసం ఎదురు చూస్తా ఉండేవారు సీరియస్గా. అందుకనే ఇప్పుడు కాపురాలు చాలా స్ట్రాంగ్గా ఉండి, ఇప్పుడు ఏంటంటేని నెల అయినా 2 నెలలైనా కూడా మొగుడు పక్కలోకి రానివ్వట్లే. మరి రానివ్వకపోతే ఆడేం చేస్తాడు? ఎన్నాలని ఉంటాడు మొగుడు, పోతాడు బయటికి. వారంలో 4 సార్లు అన్నా సరే భార్య భర్తలు యోగాస్తా వెయ్యాలి. కుదిరినప్పుడల్లా టిక్కు టాకు పెట్టుకోండి. కుదిరితే భార్య భర్తలు ఇద్దరు స్నానాలు చెయ్యండి. తప్పేం లేదు. నీ మూడితో నువ్వు స్నానం చేస్తే తప్పు లేదు, బయటతో చేస్తే తప్పు. కానీ ఇలాగని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మా చుట్టాల బంధువులు కూడా నా వీడియోస్కి వస్తున్నారు ఈ మధ్యలో. నాకు పాడు సిగ్గేస్తుందమ్మా.